జయ జయ శంకర హర హర శంకర అండి. ఈరోజు శంకర జయంతి సందర్భంగా శంకర భగవత్పాదులు వారికి నమస్కారం చేసుకుంటూ, శంకర జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనం ప్రారంభించినటువంటి శివాపరాధ స్తోత్రంలో రెండవ శ్లోకమైనటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము. అయితే ఈ శ్లోకాల్ని శంకర భగవత్పాదులు కూడా అద్భుతమైనటువంటి రచన, స్తుతి ఏ రకంగా అయితే కిందటి శ్లోకంలో గర్భస్థ శిశువు యొక్క ఆవేదన రూపం అపరాధముగా ఎలాగైతే ఆయన స్మరించారో ఈశ్వరుణ్ణి, అవస్థ తర్వాత అవస్థ ఏంటి? బయటకొచ్చిన బాల్యావస్థ. ఆ అవస్థని చక్కగా వర్ణిస్తూ, అటువంటి సమయంలో శంకరుణ్ణి నేను ఎందుకు స్మరించలేకపోయినటువంటి ఆవేదన చెందుతూ అపరాధం కోరారండి. అద్భుతమైనటువంటి శ్లోకం. బాల్యే దుఃఖాతిరేకాన్మలలులిత వపుస్తన్యపానే పిపాసుర్నోషక్తశ్చేంద్రియేభ్యో భవమల జనిత జంతవో మాన్ తుదంతి నానా రోగాది దుఃఖాద్రుదిత పరవశ శంకరన్న స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. అయితే బాల్యంలో అనేకమైనటువంటి దుఃఖాల్లో ఉండి తల్లి పాలు త్రాగుటకి ఏడుస్తూ, ఆ దుఃఖాలు అనుభవిస్తూ, నానా మలముని పూసుకుంటూ శరీరానికి మలలులిత వపుః అంటే ఇదే. అలాగే ఇంద్రియములు వశము తప్పి నానా జీవులు నన్ను పీడిస్తూ ఉండగా, సంసారము వల్ల కలిగినటువంటి నానా జీవులు పీడిస్తూ ఉండగా, నానా రోగాలు దరిచేరి, అంటే అదే కదండి, చిన్నప్పటి నుంచి పిల్లలకి అనేకమైనటువంటి రోగాలు వస్తుంటాయి. ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం అనమాట అది. ఆ ఆ క్రమంలో ఆ మాయలో మళ్ళీ వాడు దాని నుంచి బయటపడడం, మళ్ళీ ఇంకొకటి రావడం అలాగనమాట. ఓ మహాదేవ, శంకరుడైన నిన్ను నేను స్మరింపనైతినే అని చెప్పి, ఇది ఇది నా అపరాధము. మనందరికి బదులుగా ఆయన ఆ అవస్థలో ఉండి, ఆ స్టేజ్ లో ఉండి మన కోసం ఆయన ప్రార్థన చేసినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలండి. ఈ శ్లోకాల ప్రార్థన మనం చేస్తున్నప్పుడు, అన్నప్పుడు మనమే చేస్తున్నట్టు కదా. ఆయన అటువంటి అవస్థలు అనుభవించకపోయినా అనుభవించాడు అనేటువంటి పూనికతో మనల్ని ఉద్ధరించడానికి కృతించినటువంటి, స్తుతించినటువంటి స్తోత్రాలు. అర్థమైందండి? శుభం.